ఇంకా పూలే తెల్లాడు పూలే పక్కకి ఉండేది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మీకు అల్లూరి జిల్లా పెదబయలు మండలం జామగూడ పంచాయతీ గుంజివాడ గ్రామంలో జరిగే శ్రీ 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 బాపన్నమ్మ బాలలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని మీకు చూపించబోతున్నాను. నమస్తే అండి అందరికి. ఇది మాది గుంజివాడ అండి. నాది దూరు కృష్ణకుమారి. ఇది తెరవాడ అన్నమ్మ ప్రెసిడెంట్ అమ్మ. ఈవిడ మాకు పూర్వీకుల నుంచి ఇక్కడ మేము శివరాత్రి చేస్తున్నాము. ఇది కొత్తగా మేము స్థాపించింది కాదు. పూర్వీకుల నుంచి కూడా అడుగుతున్నాము. ఎవరు స్థాపించారంటే మా పూర్వీకులు కూడా చెప్పలేకపోతున్నారు. పూర్వం నుంచి ఉందనేసి అంటున్నారు. మేము అనుకున్నది జరుగుతుంది కాబట్టి మేము గటలు పెట్టుకుని 9 సంవత్సరాలు అవుతుంది. అందరికి నమస్తే అండి. నా పేరు బాలరాజ్ అండి. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా అందరికి నమస్కారం అండి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి పండుగ అనేది జరుపుకుంటున్నాం. మా ఊరు గుడి శివాలయం అండి. ఇక్కడ కొన్ని వేల మంది భక్తులు కూడా ఈరోజు రావడం అయితే జరిగింది. అందుకబట్టి ఆ భక్తులు కూడా అందరూ భక్తి ఏదే విధంగా చేసుకుంటూ ప్రజలు చాలా సంతోషంగా భక్తి అనేది చేసుకుంటూ వెళ్తున్నారు. మాకు చాలా సంతోషం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాశివరాత్రి మన జామగూడ పంచాయతీ 15 గ్రామాల సంబంధించి ఈరోజు ఘనంగా మహాశివరాత్రి అనేది జరుపుకుంటున్నామండి. నిజంగా మరి చెప్పాలంటే మన ఏజెన్సీలో మరి ఉధృతంగా చాలా భక్తులు ఇక్కడ దాదాపుగా ఒక 1000 మంది వచ్చారండి. నిజంగా మేమైతే ఉదయం నుంచి 6 గంటల నుంచి ఇక్కడ క్యూ లైన్లోనే ఉన్నాము. కానీ ఇప్పుడే మాకు ఇంకా దర్శనం ఇంకా అవ్వలేదు, ఇంకా క్యూలోనే ఉన్నాము. కనుక ఈరోజు మన నాలుమూల నుంచి తరలి వచ్చినటువంటి 50 మంది భక్తులు మరి వాళ్ళ యొక్క కుటుంబాలకి, బంధుమిత్రులకు, నా యొక్క శ్రేయస్సులకు మరి శ్రీ సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మరి పాడి పంటలతో భాగస్వాములు మరి మన శ్రీ 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 బాపన్నమ్మ బాలలింగేశ్వర తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. పేరు జర్సంగి బాలమ్మ నాయుడు. గుంజివాడ గ్రామం జర్సంగి బాలమ్మ నాయుడు. పూర్వం ఇక్కడే ఇది పాలపీఠం లింగం ఉంది. నందికి తలకాయ లేదు. అయితే 1945 56కు లక్ష్మీపతిరాజు ముఠానేశ్వరి వచ్చి అడిగాడు మా నాన్నకి, ఇక్కడ రామాలయం ఏదైనా ఉన్నదంటే రామాలయం లేదు కానీ శివుడు ఉన్నాడు కానీ పాలపీఠం ఉన్నది, లింగం ఉన్నది, నందికి తలకాయ లేదు అన్నాడు. అంతే అలా చూపించంటే మా నాన్న తీసుకొచ్చి చూపించాడు. ఆ రోజు పట్టిన వాడు వచ్చి ఎన్నాళ్ళు 10 చుట్లు వచ్చి ఉంటాడు. 10 చుట్లు వచ్చినా వాడు తెల్లవారం స్నానపానం చేసి ఇక్కడ వచ్చి పూజ చేసి ఇంటికి వచ్చి వండుకుంటాడు. ఆ మాటలు అలాగుంటే నాకు 2-3 చుట్లు చెప్పాడు లక్ష్మీపతిరాజు. ఆ గుడి కట్టాలంటే మట్టి తోటనే కట్టన్నాడు. మట్టి తోట కడితే గడ్డి తోట నేస్తే కాలిపోతుంది, పాడైపోతుంది అని వగ్గేసి తర్వాత రాజేంద్ర, నేను, పూజారి జిల్పాలు, సూర్య సితికన్న, మటన్ చిట్టిపడాలు, రాజేంద్ర మేమంతా కలిసి మొండిపల్లి భూధనం వీరికంతా మాట్లాడి అప్పుడు గుడి కట్టించడం అయింది. అప్పుడు పూర్వము 3 సంవత్సరాలకి ఒక రోజు
ఇక్కడ దగ్గర 2,000 ఊర్లు ఇండ్లు ఉండేవి. వారు 3 సంవత్సరాలకు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు చేస్తారు, పోతురాజుకు మేక చేస్తారు, మావెల్లమ్మకు ఎనిపోతు చేస్తారు, గేదె చేస్తారు. అది చేస్తే ఎప్పుడైతే ముఠా ఇన్స్పెక్టర్ నాకు 2-3 సార్లు తిట్టాడో ఆ మాటలు పట్టి కొంచెం చేసుకొని అప్పుడప్పుడు చేసాం. కానీ 1963లో ఇక్కడ శివరాత్రి మొదలు పెట్టారు. 63కు ఎవరంటే పొర్లు పొందవారు నాటకం వచ్చారు. నాటకం వస్తే నాటకాలు చెప్పేసిన తర్వాత పందిరి వేసేసి ఉంటుంది. తర్వాత నేను ఆ గుడికి కళ్ళపేసేస్తే నా కట్టడం లేదు కదా, లేదు కళ్ళపేసేసి పూలదండ వేసి ఇంటికి వెళ్ళిపోతే ఆ పూలదండ తీసి పైకి ఈడేసేది మా మాత దుర్గమ్మ. నేను మసక చీకటి ఇప్పుడు అరకిన లైట్ పట్టుకుని వచ్చి చూస్తే పూలదండం పక్కకు పెడిచేది. పొద్దున మన పాంగి సోమరుడు నాకు తిట్టడం, ఎప్పుడు లేని పండుగ చేస్తా అంటే అని. వాడేమో చేసినాడు, వాళ్ళు పక్క పెట్టినాడు అంతే. నేను ఆడు సోములు పక్కకి ఇంకా పులి, తెల్లాడు పులి పక్కకి ఉండేది. ఉండగా చెప్తాను, నా అదృష్టం లేదు. కేలో శివుడు అవడము అక్కడ వచ్చి ఒక్కడ వస్తే నాన్న అన్నాడప్పుడు బర్రున లేచేది. లేస్తే చూస్తే వెళ్ళిపోయింది కాదు. ఇంత తెల్లాడు పులి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సాదురామ్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.